హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? గెస్ చేయండి. మేమైతే ఇప్పుడు తిరునాళ్ళకి వెళ్తున్నాము. సో అక్కడ మేము ఎంత హంగామా చేసామన్నది మీరే చూసేయండి. ఓకే. అవును, మీరు విన్నది కరెక్టే. మేమైతే ఇప్పుడు జాతరకు వచ్చినాం. అసలు ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ తప్పిపోతా ఉన్నారు. ఒకళ్ళు వెతుక్కొని వచ్చేసరికి ఇంకొకరు తప్పిపోతా ఉన్నారు. ఇంకా మా కన్నయ్య వాళ్ళ డాడీ కూడా తప్పిపోయారు. ఫైనల్లీ వాళ్ళు కూడా కలిసారు. ఇంక అందరం కలుసుకున్నాం. ఇంక అక్కడైతే పానీపూరి స్టాల్ అయితే కనిపించింది. ఇంకా పానీపూరి కనిపించాక మనం ఆగుతామా? ఇంకా మన బ్యాచ్ మొత్తం పానీపూరి మీదే పడ్డారు. పక్క పానీపూరి తింటుంటే మా చెల్లి చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. దాని నోట్లో పూరియే పట్టట్లేదు, నోరు మాత్రం ఇంత పెద్దగా అరుస్తుంది. మేమందరం అయితే జైంట్ వీల్ అయితే ఎక్కేద్దామని డిసైడ్ చేసుకొని అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చూడాలి. దిమ్మ తిరిగింది అసలు ఇవన్నీ చూస్తుంటే. వామ్మో, ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయో, ఎక్కుతామో లేదో అనుకొని మా పిన్ని అయితే అసలు భయపడుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొలంబస్ అయితే ఎక్కుదాము. మా పిన్నిని అయితే కంపల్సరీ ఎక్కిస్తున్నా. ఎట్లా మా పిన్ని రియాక్షన్ అయితే చూడండి. పిన్నికి అయితే అది స్టార్ట్ అయిన వెంటనే చెమట్లు పడుతున్నాయి. అసలు ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి, భయం వేస్తుందని చెప్పి గట్టి గట్టిగా అరుస్తా కళ్ళు మూసుకొని ఉంది. అరే, మా పిన్ని కన్నా మా పిల్ల బ్యాచ్ అసలు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి అస్సలు భయం లేదు. మా పిన్నికి అయితే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోద్దో అనిపించింది మాకైతే. ఇంకా మా మమ్మీ ఎక్స్ప్రెషన్ అయితే చెప్పేది కాదు. వాళ్ళ రియాక్షన్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మా కన్నయ్య మాత్రం విచిత్రంగా చూస్తున్నారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.